ఇండియన్ T20I టీమ్ సేమ్ SRH లాగా అయిపోతుందా? నమస్తే బాయ్ లో వెల్కమ్ టు స్టంప్స్ అండ్ స్క్రీన్స్. నేను మీ యశ్వంత్. ఈస్ ఇండియన్ T20I టీమ్ బికమింగ్ అనదర్ SRH టీమ్? దీనికి ఆన్సర్ తెలుసుకునే ముందు ఈ స్టాట్స్ చూడండి. IPL హిస్టరీలో హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 287 రన్స్. దాంట్లో టాప్ 5 హైయెస్ట్ స్కోర్స్ లో SRH మల్టిపుల్ టైమ్స్ ఉంది. హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ వచ్చేసి 125 రన్స్. ఫాస్టెస్ట్ చేజ్ వచ్చేసి 166 రన్స్ ఇన్ జస్ట్ 58 బాల్స్. ఈ స్టాట్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా SRH ఏ విధంగా ఆడుతుందో. ఇప్పుడు మనం టీమ్ ఇండియా స్టాట్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 297 రన్స్ అండ్ ఫాస్టెస్ట్ చేజ్ వచ్చేసి 155 రన్స్ ఇన్ జస్ట్ 10 ఓవర్స్. ఇప్పుడు చెప్పండి, ఇంటెంట్, అగ్రెషన్, ఫియర్లెస్ క్రికెట్, ఎవ్రీథింగ్ లుక్స్ ఎక్సెప్షనల్. మనందరికి వచ్చే జెన్యూన్ డౌట్ ఏంటంటే SRH టీమ్ లాగానే ఇండియన్ టీం కూడా కొలాప్స్ అయిపోతుందని. IPL 2024 ఫైనల్ లాగా చోకర్స్ లా మిగులుతారేమో అని. మీరు ఈ 4th T20I మ్యాచ్ చూసి ఎస్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే SRH దగ్గర లేని 2 బిగ్ ఎక్స్ ఫ్యాక్టర్స్ మన టీమ్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళే హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ. హార్దిక్ పాండ్యా గురించి నేను స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ ముద్దుగా తన నేమ్ పిలుచుకుంటారో తెలుసు కదా, క్లచ్ గాడ్. అండ్ తిలక్ వర్మ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ ఇండియన్ T20I టీమ్ సేమ్ SRH లాగా అయిపోతుందా? మై ఆన్సర్ ఇస్ బిగ్ నో. ఎందుకంటే అగ్రెషన్ సేమ్ కానీ సేఫ్టీ నెట్స్ తో ఆడతారు ఇండియన్ టీమ్. మీ ఒపీనియన్ ఏంటి? టీమ్ ఇండియా రైట్ పాత్ లో ఉందా లేకపోతే ఓవర్ అగ్రెసివ్ గా ఆడుతుందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ని లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.